Hello friends, how are you? Sorry, last 2 days travel లో ఉన్నాను. 17th తెలుసు కదా, బ్యూటిఫుల్ హ్యూస్టన్ చూస్తారా? హ్యూస్టన్ సిటీ, మీరు ఎవరైనా అమెరికా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. హ్యూస్టన్ చూపిస్తాను, స్కూల్ చూపిస్తాను, బ్యాక్ యార్డు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దాదాపు 12 అయింది డే టైము. ఇది మా బ్యాక్ యార్డు, నేను ఉంటున్న ఇల్లు అన్నమాట. చూడండి ఎంత కర్రలతో కట్టిన ఇల్లు. ఇదే నేను ఉంటుంది గత 25-30 సంవత్సరాలుగా హ్యూస్టన్లో ఉంటున్న ఇల్లు. తుప్పు పడిపోయి పగిలిపోతుంది చూడండి. ఇదే నేనున్న ఇల్లు, కర్రలతో చూసారు ఎలాగుందో, బూజు పడిపోయి. ఇది కర్రలతో కట్టింది, ఇటుకలు బయట అలా ఫ్రేమ్ లాగా ఉంటుంది అన్నమాట. చూడండి, ఇది ప్రజలు అనుకుంటారు నేను ఏదైనా ప్యాలెస్లో ఉన్నానని. చూడండి మొత్తం పగిలిపోయింది. What are you doing? What are you doing? What is this here? What is this? Chemalda? That may be the ant here. Is this ants? చూసారా, నా వైఫ్ చెప్తే బాధపడుతుందని చెప్పలేదు. వాట్ ఆర్ యూ డూయింగ్ అంటుంది. చూశారు కదా, ఇండియాలో విశాఖపట్నంలో మా మదర్ చనిపోయినప్పుడు నా వైఫ్ని చూశారు, ప్రెస్ మీటింగ్లో చూశారు. తను మాట్లాడదు చూడండి, ఇదిగోండి చీమలు. ఇలాంటి ఇల్లు మన ఇండియన్స్ 30 లక్షల మంది ఉన్నారు ఈ దేశంలో. 3 మిలియన్, 30 లక్షలు. ఎవరికి కూడా ఇంత సింపుల్ ఇల్లు $60,000, $60,000. ఇదిగోండి ఎక్కడికక్కడ పడిపోయిన ఇల్లు. 60-70 సంవత్సరాలు అయి ఉంటుంది కట్టి. అది ముందున అట్లా ఫ్రేమ్ లాగా ఉంటుంది. ఇప్పుడు నమ్మారా, ఇది నేను 1989లో వచ్చాను హ్యూస్టన్కి. 30 సంవత్సరాలు అయింది కదా. నా ఏజ్ 30 లాగా ఉండదు కదా, 25-30 అనుకుంటారు అందరూ. ఏ 25 ఇయర్స్తోనైనా రన్ చేసేవాడిని, నా సెక్యూరిటీ కుర్రాలతో గెలిచేవాడిని. అది కాదు ముఖ్యం. ఇక్కడ ప్రజలకు తెలియాలి నేను ఎక్కడ ఉంటున్నానో అన్నది మీ అందరికీ తెలియాలి. $60,000. ఏ ఇండియన్ యావరేజ్ ఇక్కడున్న 300,000, 5 టైమ్స్ బ్యాటరీలు ఉంటుంది. బీదలు అయితే కొంచెం వెల్ టు డూ ఇండియన్స్ ఉన్నారంటే $1 మిలియన్. అంటే ఇలాంటి ఇల్లులు ఒక 20 ఇల్లులు వస్తాయి 60,000 అంటే. అది ఇప్పుడు ఇంకా పాడైపోయింది, మొత్తం బూజడిపోయి రూఫ్ పాడైపోయింది. ఈవేళ మెకానిక్లు వచ్చి దాన్ని ఏమంటారు, రూఫ్ చేసిన వాళ్ళు అది ఫిక్స్ చేయాలన్నారు. ఇది రియల్ లైఫ్.